మన మమతక్కల ఇంటికి పోయినా వదినే. మీ అన్నకి ఇట్లా కనిపించింది అటుమోకానా? కనిపించలేవైనా మరి నాకైతే ఎందుకు ఏమైంది? అప్పుడు పోయిన మనిషి ఇంకా అత్తలేడు, ఊళ్ళో దాకా పోయొచ్చది ఉన్నది. అవునా? ఒకసారి ఫోన్ చేయపోయినా వదినే, ఏడున్నాడో? నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి వినయ్, నీ ఫోన్ ఒకసారి ఇటీ, మీ అన్నయ్య ఎత్తా. అయ్యో వదినే, దానిలో ఉన్నది ఇత్తపాటు. వినయ్ చెప్పరా? వినయ్ కాదు, నీ మిండెడు. పూలొచ్చి నువ్వానే చెప్పు. నేనే గాని ఎటు పోయినావు? ఇంకా అత్తలేవు ఇంటికి? అత్తన్నే ఈయనే ఉన్నాకి మైగానోళ్ళ ఇంటికాడ. ఏంటిది ఏమైంది? ఏంటిదంటే ఫోన్లోనే చెప్పాలనా అన్నీ నీకు? ఇంటికి రా చెప్పనా, పనున్నది. ఏందో ఎష్టం లెక్క తిరుగుతాడు. అత్తానుండు. ఇక వినయ్ గిన్నె ఉన్నాడట, అత్తాండు. అవునా వదినే? సరే మరి నేను పోతా వదినే. సరే. లచ్చి, ఓ పూలచ్చి, ఏంటిదే ఫోన్ చేసినావు? నువ్వు బగ్గ యాదికొచ్చినావు, అందుకే ఫోన్ చేసిన. సిగ్గుండాలి కొద్దిగానన్నా. ఎటువైనా ఎవరి దాకా? నేనెటు పోయినే? గా మహేష్ గారు కనబడితే ముత్తంతసేపు మాట్లాడినా, అంతలే నువ్వు ఫోన్ చేసినావు. మాట్లాడిన కాడికి మాసాలు గాని పోయి ఇంతంత తలకాయ కూర వేపు. ఏంది తలకాయ కూరనా? ఏందే ఎన్నెల్లేంది పానం నీసిమినికి మళ్ళింది? నీకోసమేం కాతి, నోరెళ్ళ పెట్టకు, కప్పెళ్ళ పెట్టినట్టు. మా బాపత్ అన్నట, గదికే తెమ్మంటానా. ఏంది మీ బాబు కోసం అనే? నేను నా కోసం అనుకున్నా కాదే పూలచ్చి. అవ్వో తొక్కుకు దిక్కులేనవ్వా, కౌస్ కోసం కడుపెండ పెట్టుకున్నానట. నీకు తలకాయ కూర అండి పెడతానా నేను? అట్లాగు పైసలు తెస్తా. ఇక పట్ట పైసలు పోయి దేప తలకాయ. ఆడికాడికే ఇచ్చినావు కదా. అవ్వ నా కోసం తేదట గాని వాళ్ళ అయ్య కోసం తెచ్చదట. గట్ల తయారైంది మా పూలచ్చి. నీ అవ్వ ఈ 700కి వెళ్ళి 500 తలకాయకి ఇస్తా, 200 నేను ఉంచుకుంటా మంచిగా. ఎవరు అశోకు తలకాయ ఉండదా? ఇంత పెద్ద కనిపించ కూడా తలకాయ ఉన్నదా అంటావు? తలకాయ అంటే నీ తలకాయ కాదురా, తాళమొక్కపోడా. మేక తలకాయ ఉన్నదా కావాలా అంటానా? ఓ మేక తలకాయ నానే ఉన్నది, ఒకటి ఉన్నదే. కోటు తీసి బొండకాయలు నూకుతారు అశోక్ గా. మేకకు ఒక్క తలకాయ ఉండపోతే 2-3 తలకాయలు ఉంటాయారా? ఇవి నీ మోర మాటలు కాకపోతే ఏమంటారా? లేక పారలేదు గాని నేను అనేది మేకకు 2-3 తలకాయలు ఉంటాయి అంటలేనే. ఇలా ఒకటే మేకను కోసినా ఒకటే తలకాయ ఉంది అంటానా? ఏంది ఒకటే మేకను కోసినావా? చెట్టును చెదలు తిన్నట్టు మనోళ్ళు మటన్ మంచిగానే తింటారు కాదురా, తక్కువ ఎందుకు కోసినావు? మేకలన్నీ అయిపోయినాయి, ఒకటి ఉండగా కోసిన. అప్పటికి మళ్ళా అంగడి పోయి పట్టుకొస్తా. అయితే గాని తలకాయ ఎంతరా? ఇగో గింతున్నదే. వేసేసాడు, బాగా వేసేసాడు. తరాలు అందుకొని చంపితే తలకాయ చింతకాయ రాలినట్టు రాలే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తలకాయ రేట్ అడిగితే గింతున్నదని చూపెడతానే ఇంద్రా బోసిడికే. నీకు ఎట్లా కనబడతానరా? ఓ రేట్ అడుగుతున్నావానే? తలకాయ ఏ పడుందని అడుగుతున్నావు అనుకున్నానే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ అనుకుంటావు ఎందుకు అనుకోవురా? పిడికలు కొట్టడానికి పెత్తనం వస్తే బర్రెను చూసి కర్రెగున్నది గిదేంటిది అన్నదట. నీ కథ కూడా గాడికి వచ్చింది కదా. అయితే గాని తలకాయ ఎంతో రేటో చెప్పురా బోచిడి. మండుతున్నట్టుంది. ఏమందులేనా తలకాయ? పాత రేటే, చెప్పేదే ఉంది. అబ్బో రేటు బగ్గనే చెప్తాను గారా. 700 కాదు గాని 600 ఇస్తా, తక్కువ చేసి రాదురా. ఏంది 600కా? ఇంత పెద్ద తలకాయ? అబ్బో గంత కొండ రాదే.
ఏ సూర్ రాదురా ఒక్కూరోళ్ళమేనే ఏమో పరాయాలు చేసినట్టు చేస్తాను ఎందుకు రాదు మా అత్త తీయ రాదురా కూరను అయితే బుక్ అని ఒక్క పడితే గానీ ఈ మేక దగ్గర గంత కొగట్లితేనే సరే ఇక అంతా కాదే ఒక 650 నువ్వే పోతే తీసుకో మరి పెళ్లి చేస్తా గాని పిల్లలు తోడన్నట్టు ఇదేందిరా వారి 600 ఇస్తా కాల్చిపోతాం చేసిరా అబ్బో రాదే పొద్దుగాల నన్ను ఇబ్బంది పెట్టకు ఇగో నీకు ఇట్ట తీసుకోలేకుండేదే కానీ నన్ను మాత్రం రియాక్ట్ చేయరా ఏంది నేను ఇస్తాన్నారా నీకు గిరాకీ చేసుకునే తెలివి లేదురా అగ్గవకో సగ్గవకో అమ్ముకోవాలి గాని తలకాయ నుంచి గంపలేసుకుంటానవేందిరా సరే నువ్వే ఉంచుకో ఎవరు కొనకపోతే శివన పెట్టిపోతే తెలుస్తుంది నీకు ఆడు 650 రూపాయలకు రూపాయి దగ్గరట ముత్తంత సేపు అయితే ఆడే తగ్గుతాడు 700 అన్నాడు 650 రావలేదా సార్ ఏంటి సార్ అది 650 రావలేదా ఇది కూడా కట్టే ఏందా రావాలన్నా గీడన్నావు మటన్ కొంటున్నావా అబ్బో ఈయనకి తలకాయ గురించి చెప్పిండనుకో పట్టకపోతాడు ఈయనకి ఏం చెప్పద్దు ఏం లేదురా వినయ్ ఎండ కొడుతుందని చెట్టు నీడకుండా పోదాం పారా ఇంటికి పాయా అన్న నేను కూడా ఇంటికి పోతాన్నా ఎండలు పాడగాను పొద్దున్నే బాగా ముదిరినే పోదాంపా పా వచ్చినావా నీకోసమే చూస్తున్నా అన్ని తయారు పెట్టినా తలకాయ మంచి గాల్చిండా లేకపోతే మంచిగా ఉండవి అసలు కలవలేదే ఓర్ని కప్ప ముద్దిని కాలకుండా పట్టుకొచ్చావు తలకాయను ఎట్లా పాడైతవి ఇంకా పట్టుకరాలేదే గంతగానం ఏమిటి కొడతాను తేలేదా ఎందుకు ఆగో అడుగుతూ సప్పుడు అయ్యో దీనికి నేను బేరం ఆడిన సంగతి తెలిస్తే తిడుతుంది కావచ్చు ఏమైంది పిల్ల తల్లి అయింది తెత్త ఆగరాదే మంది బాగున్నారాడా జాతర అయితే మందితోటి ఎరికేనా అపరిచితుడురా నువ్వు ఫ్రీ బస్ అన్నాక ఆడోళ్ళు వచ్చినట్టు అత్తారే ఆడికి ఆడ మెసర రాకుంటున్నది ఎరికేనా ఓ గంత మంది ఉన్నారా ఎందుకు మరి గంతగానే ఉన్నారు ఇవాళ మన ఊరోళ్ళు ఏమన్నా తక్కువ తింటారా అనే ఒక్కొక్కడు కిలోలు తింటారు ఇక ఉండరా మరి గందుకే గంట అయినాక పోదామని వచ్చిన 10 మందిలా పాము చావదంటారు గంత మంది ఉంటే ఏమైతుంది ఏం కాదు కనిపో సామెత మంచిగుండదని మా వేసినావు గాని సమయం సందర్భం ఉండద్దు అని వేసేదందుకు కొద్దిలు అట్టిటైతే పాము కాదే నేను చత్తా ఈడెవడ బీడా పొలంలో దిష్టి గుట్టలేసినట్టున్నాడా సేపు ఆగు పోయి తెత్తా నేను ఏం మాట్లాడుతున్నావు ఏమరుస్తున్నావు రావులా అని ఆపండి పిచ్చోడు అయిందాడు కావచ్చు ఎంతసేపు అంటావు పోతాగరాదే ఎప్పుడు వెళ్ళకూడదామని చూస్తానవా ఆ రేటు తగ్గియడం అని నేను ఆలోచించుకుంటా అంటే పో అంటాను ఏంటిది ఏం తగ్గాలే ఏ మంది తగ్గిరో లేదో అంటానా ఆయన ఎప్పుడు నీకు పక్కన మాటలు వస్తాయిందే వేరే రావా మాగోతది ఏం చేస్తాను రాయిషకు నేనేం చేస్తానే మటన్ అమ్ముకుంటున్నా నేను చేసే పని ఇదే అబ్బా తలకాయ అవుతున్నది ఏమైంది రాయిషకు ఏమంటావా తలకాయ సంగతి అరే అప్పుడు చెప్పిన కానీ 650 అని ఎన్నిసార్లు చెప్పాలి సరే అట్టి తలకాయ ఉంటాయి కాల్చుకో 600కు ముసళ్ళు వచ్చిన మురుపం కావాలన్నట్టున్నదిరా నీ కథ అది అట్లనే ఉండబట్టే అదే రెట్ల నాకు కాల్చి కొట్టిస్తే ఏమైతుందిరా అరే రాదని చెప్పి తినబడతలేదా అని ఎన్నిసార్లు చెప్పాను నీకు
పాడిందే పాడరా పాసన దాసరా అన్నట్టు ఊకే పాడిందే వాడుతావు. అట్టుకుంటే నీకేమత్తదిరా? నాకు ఇస్తే అమ్ముడు పోయినట్టుంటది, నీకు పైసలు వచ్చినట్టుంటది. అరే ఏందే కినాలు నీళ్ళకి పాకులు పట్టి అంటే పట్టిన ఉన్నాను. సరే 550 ఇచ్చుకుంటావా? నా తలకే ఖరాబ్ చేయకే. అగ్గో 550కి వచ్చిందంటే 500కి ఇస్తాడన్నట్టే. మళ్ళా 50 ఎందుకురా? నీ బొంద మీద పెట్టుకుంటావా? 500 ఇస్తా కాల్చి కొట్టి. 500కా? ఐస్ గడ్డ గారిని అడుగుతున్నాయిందే నీ రేట్లు. 500కి ఇయ్య నేను. అది ఎవడు కొంటలేరు కారా, నాకు ఇస్తే ఏమైతుందిరా? ఏమో అచ్చి గట్టిగా నీళ్ళుగా పడుతుంది, అది అట్టనే ఉండని యారా. అలా అట్లనే 4 రోజుల నుండి చీమలు పట్టిపోయినా మంచిదే కానీ నేనైతే 500కి ఇయ్యనే. నీ దండం పెడితే నీ కాలు మౌతని మించరు పోయే ఒర్రియాగే పోయే. నీ అవ్వ ముత్తంత సేపటికే 150 తగ్గిందంటే ముత్తంత సేపు మళ్ళీ పోయేస్తే నేను అన్న రేటుకే ఇస్తాడు. సరేరా, నీది నువ్వే ఉంచుకో. నీ అవ్వ ఈడ నిలబడితే ఎవడన్నా వచ్చి గీడెందుకు నిలబడ్డావు అని అడుగుతారు. ఇంటికి పోతే ఉత్తగా ఎందుకు వచ్చినామని నా పెళ్ళని తిడుతుంది. ఏం చేయాలి? ఈడద్దు ఇంటికద్దు, ఏంటన్నా పోయి ముత్తాంత సేపు కూర్చొని వస్తా. $500కి ఇవ్వంటే ఇయ్యవారా? ఇప్పుడు చూడు నీతోటే ఎట్లా పట్టిస్తానో చూడు దాన్ని 500కు. ఏడి మనిషి ఎటు పోతే అటే పోతాడు కదా, కలకదమ్మని గింతసేపు ఇంకా అత్తలేడు. ఈ సందులోనికి కొద్దిగా భయం లేదు కదా. కప్పమ్ముతోడు ఎందుకు ఈడ కూర్చున్నాడు? తలకాయదేమంటే ఎందుకు ఈడున్నావు? ఏం లేదు లచ్చి, ఎండ కొడుతుందని ఇడ కూర్చున్నా. తలకాయ కూర పట్టుకుని సపడకి ఇంటికి రాక గీడెందుకు కూర్చున్నావు? ఆడ మంది బాగున్నారే, ఏం చేయమంటావు? ఉడకపోతావు తాగుమంటావు ఏంది? అందుకే ఈడికి వచ్చి కూర్చున్నా. మంట పెట్టంటే ఎండ కొడుతుందని ఇంట్లో పెట్టిందట వెనకటికి నీయాసంటిదే. ఎండ కొడుతుందని పనిష్ పెట్టి ఈడికొచ్చి వంటవా? ఇప్పుడు ఏమైందానికి అంతగానే ఎగురుతానవే? పోయి మాక తలకాయ పట్టుకొద్దాంపా. ఏమో మా ఇళ్ళమే ఉరుకురాల పడుతుంది. చెట్టు గుద్దుతే చుట్టాకు రాలని రాలే. కప్పమ్ముతోడు ఏమనుకుంటాను? నేనే ఉరుకులాడతానా? చెప్పిన పని అయితే చెయ్యవు గానీ మాటలు అయితే బగ్గా వస్తాయి. మా బాప అత్తండి కావచ్చు, పోయి తెద్దాం పా కూర అండద్దా? అబ్బా మీ బాబు వినున్న ప్రేమ మొగని విని ఉండేదండి నీకు. పా పోయి తీసుకుపోంపా. ఏమైంది? మందితోటి జాతర అవుతుందని అంటివి కదా, ఏరి ఒక్క పురుగు కూడా లేదు. జాతర అయిపోయినాక మంది ఉంటారానే, ఎక్కడోళ్ళు అక్కడ పోరా, పోదాంపా. అన్ని లంగ మాటలు వేసినావు, లంగ పాడుకోవు. అబ్బా ఎంత మంచి మాటలు మాట్లాడతానవే, మాజాలు కానీ నడువు. ఏం రాసోకు అన్ని జరుగుతాను, పోతానే వారా? పోతానే, ఇంకేం చేస్తే కూర్చోండి. నేను చెప్తున్నా వారా, ఆ తలకాయ ఈరంటే ఇవ్వకపోతివి, ఇప్పుడు చూడు అట్టిగా మిగిలిపాయే. ఎవరు చెప్పి అట్టిగా మిగిలిందని? అది అప్పుడే 550కి. ఏంది 550 అమ్ముడు పోయిందా? ఎవరు కొంట వేర్రా దాన్ని? ఆ వినయగాడు వచ్చి అప్పుడే వంకపోయాడు నువ్వు అటు ఇటు పోయినాక. నేను నీకు 700 ఇచ్చిన కదా, మరి నువ్వెందుకేలే? ఈయనకు కూడా 550కి ఇస్తా అన్నాక, కానీ ఈయన 500కి ఇస్తేనే తీసుకుంటా లేకపోతే లేదని చెప్పి 2 సార్లు వచ్చి మారిపోయాడు. ఈయన అటు ఇటు పోయినాక వినయగాడు వచ్చి ఉన్నది పడకపోయాడు. 500కి అడిగినావా? నేను నీకు 700 ఇచ్చిన కదా. నువ్వు 700 ఇచ్చినావు కరెక్టేనే, అల్లకెళ్ళి 200 మిగిలించుకుందామని 500కి అడిగినా. బాడుకో గా 200 కాశపడి మేక తలకాయ మంది పాలు ఎత్తివి కదరా. ఈ సంగతి చెప్పక మంది జాతరకు వచ్చినట్టు అత్తాలని చెప్తే కదరా కప్పమ్ముతోడా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇటీ నా పైసలు ఇటీ ఇయ్యానా?
పైసలు వాయే మేక తలకాయ కూడా వాయగారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన డోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.